హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో చూశారు కదండి, కిరాక్గా ఉంది. సో గౌతమ్ అయితే అగైన్ పవర్ ఫ్లాగ్ గేమ్ లో తన సత్తా చూపించాడనమాట. అసలు ఏం జరిగింది, ఆ గేమ్ మొత్తంలో ఏం జరిగింది, లాస్ట్ లో ఏదైతే టాస్క్ ఉందో, నిలబెట్టు పడగొట్టు టాస్క్ లో ఐదుగురు ఎందుకు ఆడుతున్నారు, మిగిలిన ఎందుకు ఆడలేదు, దీని కనెక్టివిటీ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు అర్థమైపోద్ది. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరిని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకొక చిన్న మాట అండి, అస్సలు బిగ్ బాస్ రిలేటెడ్ కాదు. సో 3 గంటల సినిమా కోసం పుష్ప 2 గురించి అండి. ఒక రకంగా పుష్ప 2 కాదు, ఏ మూవీ అయినా 3 గంటల సినిమా కోసం చాలా చాలా అంటే మన లైఫ్ చాలా వాల్యుబుల్ లైఫ్ అనమాట. అంటే నీ లైఫ్‌కి నువ్వు హీరో. సో నీ నీ బిడ్డకి ఒక ఫాదర్‌గా నువ్వు హీరో. నీకు నీ బిడ్డ ఒక హీరో. అంటే ఒక ఫ్యామిలీలో ఎవరు ఎప్పుడు అలా పైకి లేస్తారో తెలీదు. అంటే ఒక్కోసారి మీ పిల్లలే మీ ఫ్యామిలీ మొత్తానికి ఆదరువు కావచ్చు. ఒక్కోసారి నువ్వే మీ ఫ్యామిలీ మొత్తానికి ఆదరువు కావచ్చు. ఒక్కోసారి భర్తకు బాగాలేకపోయినా, పిల్లలకు బాగపోయినా ఒక లేడీ ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇట్లా రకరకాల రోల్స్ ప్లే చేస్తుంటాం. ఎందుకంటే నిన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. 3 గంటల సినిమా కోసం 3 జీవితాలు. అంటే ఒక లేడీ, ఒక మరో ఇద్దరు చనిపోయారని తెలియటం అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత రద్దీగా ఉండేటప్పుడు ఎళ్ళొద్దండి. అంటే ఆ స్టాంపేడ్ అవ్వటము, వాటిలో మనుషులు చచ్చిపోవటము చాలా బాధ. అంటే వాళ్ళు హీరోలే. అది పవన్ కళ్యాణ్ గారైనా, తారక్ అయినా, రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, మహేష్ బాబు గారైనా ఎవరైనా అభిమానం ఉండాలి. అభిమానం ఉండాలి. మన లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఒక భాగమే. కానీ ఆ అభిమానం ఏ రేంజ్‌లో ఉండాలంటే నీ ఓన్ ఫ్యామిలీస్‌ని బలి చేసుకునేంత ఉండకూడదు. ఎందుకండి చిన్న చిన్న పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళటం? తప్పు గదా! ఎందుకంటే అసలు ఎంత అభిమానమైనా ఆ జనాలందరూ అలా ఉన్నప్పుడు కొంచెం మనం మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించుకోవాలి గదా! సో ఎవరిప్పుడు ఇప్పుడు వాళ్ళు చనిపోతే ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి? వస్తారు. సో చనిపోయినోళ్ళకి ఆ హీరోనో లేకపోతే ఆ డైరెక్టరో వచ్చి కొంత డబ్బు ముట్ట చెప్తారు, అయిపోద్ది. బట్ అంతటితో వాళ్ళ జీవితం మొత్తం దానితోటి ఇదిద్దా? వాళ్ళ కలలేంటి? వాళ్ళ ఆశలేంటి? వాళ్ళ ఆశయాలేంటి? సో ఇవన్నీ మ్యాటరే. అంటే చాలా సందర్భాలు ఇదొక్కటే కాదు. ఎప్పుడైనా రద్దీగా ఉన్న ప్రదేశాలను అవాయిడ్ చేయండి. అంటే ఇప్పుడు చూడండి, అంటే మీకు ఎంత భక్తున్నా ఒక్కోసారి నేను ఇది మూవీస్‌కే చెప్పట్లేదండి. కొంచెం టైం తీసుకుంటాను. ప్లీజ్ బేర్ విత్ మీ. ఇది మూవీస్‌కే కాదండి. ఒక్కోసారి భక్తి చాలా భక్తి ఉన్నా గాని లక్షల మంది అలా వెళ్ళే ఇన్సిడెంట్స్ కొన్నుంటాయి. సో వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే సపోజ్ మీకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నా, మీరు ఆ ఒత్తిడికి తట్టుకోలేకపోయినా, మీరు కింద పడినా గాని అక్కడ జనాలు చూడరు. స్వామి, స్వామి అంట ఎళ్ళిపోతా ఉంటారు తొక్కుంటా. సో అవన్నీ లైఫ్‌ని లైఫ్‌ని మటాష్ చేసే అంశాలండి. సో నీకు భక్తి ఉందా? ఖాళీగా ఉన్నప్పుడు ఎళ్లి పీస్‌ఫుల్‌గా దండం పెట్టుకో. స్వామి మీద నీ భక్తిని ప్రూవ్ చేసుకో. నీకొక సినిమా హీరో మీద ఇదుందా? మంచిగా పీస్‌ఫుల్‌గా కూర్చొని సినిమా చూడు. అఫ్‌కోర్స్ గోలలు, కేకలుంటే ఓకే. కానీ దానికి కూడా ఒక పద్ధతుంటది. అసలింక లేచామా, అసలు ఈ లక్షల మందిలోనే నేను సినిమా చూడాలి, ఈలలెయ్యాలా, ఇట్లా ఇట్లా అంటే సో అది ఆనందంగా జరిగినంత వరకు ఓకే. ఆనందంగా జరగకపోతే ఇటువంటి ఇన్సిడెంట్ చాలా బాధ కలిగిస్తాయి. సో ఎందుకో చెప్పాలనిపించింది. ఓకే. యాహ్! బై ది వే నేను బుక్ చేసుకున్నా. నాకు ఈరోజు హౌస్‌ఫుల్ నాకేం దొరకలేదు. సో రేపటికి బుక్ చేసుకున్నా. సినిమాలు చూడొద్దని చెప్పడం నా అభిమతం కాదు. సినిమాలు చూడండి. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి. లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఒక భాగమే. సో మనల్ని మనం రిస్క్ చేసుకునే విధంగా అయితే వద్దని చెప్పేది నా రిక్వెస్ట్ అనమాట. బోర్ కొట్టించుంటే ఐయామ్ సారీ. ఎందుకో ఈ చిన్న మాట చెప్పాలనిపించింది ఈరోజు. ఓకే. రైట్. రైట్. ప్రోమో రివ్యూలోకెళ్ళిపోదాం. మీరు గాని చూస్తే ఓట్ అప్పీల్ కోసం పవర్ ఫ్లాగ్‌గా ఓకే. టాస్క్ పెడతాడు గౌతమ్. ఇక్కడ గాని చూస్తే మీరు నబీల్ సంచాలక్‌గా ఉంటాడు. దాని మీనింగ్ ఏంది? ఈ టాస్క్‌లో నబీల్ ఆల్రెడీ ఔట్ అయ్యాడు అని. అంటే గౌతమ్ చేతిలోనే ఔట్ అయ్యాడనేది అప్డేట్. సో గౌతమ్ ఫస్ట్ పట్టుకున్నప్పుడు నబీల్‌ని ఔట్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్లి ఆ ఫ్లాగ్‌ని పట్టుకొని ప్రేరణ ఔట్ అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లాగ్‌ని పట్టుకొని నిఖిల్ అంటాడు. ఇక్కడ చూడండి, ఆయన ఔట్ చేసిన వే కూడా చాలా ఇంప్రెసివ్ అనిపించింది నాకు. ఎందుకని టాస్కులు కింగ్ అంటారు కదా! టాస్కులు కింగ్ అన్నప్పుడు నిఖిల్‌ని ఔట్ చేయొచ్చు. బట్ నిఖిల్‌ని ఔట్ చేయలా. ఎందుకని? ఆల్రెడీ అక్కడ ఛాన్స్ వచ్చింది నబీల్‌కి అండ్ ప్రేరణకి. నబీల్‌కి ఇమ్మీడియేట్ ఛాన్స్ వచ్చింది. నబీల్‌కి నిన్ననే వచ్చింది ఓట్ అప్పీలు. ప్రేరణకి మొన్నొచ్చింది. అటువంటప్పుడు దాంట్లో భాగంగా లేకపోతే ఈళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరనుకున్నాడు. వాట్ ఎవర్ రీజన్స్. ఫస్ట్ నబీల్‌ని ఔట్ చేసాడు. తర్వాత ప్రేరణ ఔట్ చేసాడు. తర్వాత మాత్రమే నిఖిల్‌ని ఔట్ చేసాడు. ఓకే. ఇది కొంచెం ఇంప్రెసివ్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే నిఖిల్ చాలా ఈజీగా పోటీ ఇవ్వగలడు ప్రేరణ కంటే. అటువంటప్పుడు నిఖిల్ తీసేస్తే ఆయన పని ఈజీ అయింది. బట్ అది తీసేయాలి. గౌతమ్ గేమ్ ప్లే అలా ఉంటదనమాట ఎప్పుడైనా. మీరు గాని అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? రైట్. ఈళ్ళ ముగ్గురు ఔట్ అయిపోయాక నెక్స్ట్ ఎవరెవరు మిగులుతారు? రోహిణి, విష్ణు, అవినాష్, గౌతమ్ మిగులుతారు. ఈళ్ళ నలుగురికి పోటీ పడ్డప్పుడు రోహిణి గెలుస్తుంది. సో
రోహిణి గౌతమ్ గట్టిగా పట్టుంటే రోహిణి అలా లాగింది. రోహిణి గౌతమ్‌ని ఔట్ చేసేస్తది. ఖతం. నెక్స్ట్ రోహిణి చేతిలో గౌతమ్ ఔట్ అయిపోయాక రోహిణి, విష్ణు అండ్ అవినాష్ ఈళ్ళ ముగ్గురు మిగులుతారు. ఈళ్ళ ముగ్గురికి గేమ్ ఉంటది. అయితే ఈళ్ళ ముగ్గురులో ఓకే. ఆబ్వియస్‌గా ఈళ్ళ ముగ్గురులో నాకు తెలిసి అంటే వైల్డ్ గెస్ ఏందంటే నెక్స్ట్ ఎవరు పట్టుకున్నా రోహిణి పట్టుకుంటే అవినాష్‌ని తీసేస్తారు. రోహిణి పట్టుకున్నా, అవినాష్ పట్టుకున్నా వీళ్ళిద్దరు మ్యూచువల్ హెల్ప్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఓకే. సో ఓవరాల్‌గా అదేమైద్దనేది ఎపిసోడ్‌లో చూద్దాం. ఇక్కడ లైవ్‌లో అయినా చూద్దాం. ఆ తర్వాత నిలబెట్టు, పడగొట్టు అనే గేమ్ జరిగిద్ది. ఈ గేమ్‌లో ఏంటంటే ఇక్కడేంటంటే ఆహ్, నె ఆహ్, ఎవరు ఎవరి ఫోటో వాళ్ళు కాదు. ఒకరి ఫోటో ఒకరు. సపోజ్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడనుకో, గౌతమ్ ఫోటో ఉంటది చూడండి. గౌతమ్‌కి నబీల్ ఫోటో ఉంటది. అవినాష్‌కి విష్ణుప్రియ ఫోటో ఉంటది. ప్రేరణకి అవినాష్ ఫోటో ఉంటది. ఇట్లా ఓకేనా? విష్ణుప్రియకి నిఖిల్ ఫోటో ఉంటది. ఇట్లా అంటే ఇప్పుడు మనము ఒకరు ఇంకొకరు ఫోటోని పడగొట్టాలన్నమాట. అవి మొత్తం నిలబెట్టి వాటినేమంటార్రా? కైండ్ ఆఫ్ డిస్కుల్లాగా ఉంటాయి. అవి మొత్తం ఒక పద్ధతిగా పేర్చి లాస్ట్‌లో బొమ్మ ఉంటది. అవి మొత్తం పేర్చాక లాస్ట్ దాన్ని ఎట్లా అంటే టక 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 అనుకుంటా పోయి లాస్ట్‌లో పడిపోద్ది. అంటే నువ్వెవరిదైతే పడగొడతావో వాళ్ళు గేమ్‌లో నుంచి ఔట్ అవుతారు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఓకేనా? డిఫరెంట్‌గా ఉంది. సో ఎవరితో పడగొట్టారనేది చూడాలి. ఇక్కడ మళ్ళా నబీల్ అండ్ ప్రేరణ గొడవ అయిద్దనమాట. ఇక్కడ నబీల్ ఏమంటాడు? నా ఫోటో చూసుకున్నాను నేను. నాది పడలేదు. అక్కడ ఫోన్‌లో పడలేదంటే లాస్ట్‌లో పడలేదు అని. ఇక్కడ ప్రేరణ ఏమంటది? నాది కూడా పడలేదు అన్నట్టంటే నేను నా గురించి చెప్పుకుంటే నువ్వెందుకురా మధ్యలో వస్తావంటే లేదు లేదు నువ్వు మళ్ళా ఇరిటేట్ చేస్తున్నావు. నువ్వు మళ్ళా ఇది చేస్తున్నావు అన్నట్టు అంటాడు. సో ఇది వీళ్ళిద్దరికి ఈ విషయమై గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరి ఫోటో పడింది ఏంటి అనేది సో చూడాలన్నమాట. అంటే వీళ్ళిద్దరిలో ఈ గొడవ కామన్ గానే జరుగుతుంది వీళ్ళిద్దరికి. సో ఫైనల్‌గా అయితే విష్ణుప్రియ ఓట్‌ని సాధించుకుంది అనేది అప్డేట్ అన్నమాట. ఓకేనా? అది మ్యాటర్. సో అంటే ఇక్కడ విష్ణుప్రియ ఓటు హక్కుని సాధించుకుందంటే మీనింగ్ ఏంటి? జస్ట్ ఒక్క నిమిషం. అవినాష్ దగ్గర అవినాషే కదరా విష్ణుప్రియ ఫోటో ఉండేది. అవినాష్ దగ్గర విష్ణుప్రియ ఫోటో ఉంటది. అంటే ఏంటి? అవినాష్ విష్ణుప్రియ ఫోటోని వేయలేకపోతాడు. అప్పుడే కదా ఆమె సేవ్ అయ్యేది. ఆ! అవినాష్ విష్ణుప్రియ ఫోటో వేస్తాడా ప్రోమోలో? స్లో మోషన్‌లో పెడితే వేసినట్టే కనిపిస్తుందంటండి. నేను ఫాస్ట్‌గా చూసి వచ్చేసా. యాహ్! చూడాలైతే. విష్ణుప్రియకి ఓటు వచ్చినట్టు తెలుస్తుంది. ఎలా వచ్చింది ఏంటనేది చూడాలి. సో దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.